మన ఇండియాలో చాలామంది డిగ్రీ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్‌తో బయటకొస్తున్నారు. కానీ కొన్ని లక్షల మంది ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ రిపోర్ట్ ప్రకారం 65-75% పీపుల్ అన్‌ఎంప్లాయ్డ్‌గా ఉండిపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసి మనం అడిగితే గనక కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఏమైతే ఉన్నాయో అవి గ్రాడ్యుయేట్స్ దగ్గర లేకపోవడం. సెకండ్ ఈ ఏఐ వల్ల ఆపర్చునిటీస్ అనేవి కొంచెం తగ్గడం అన్నట్టు చెప్తున్నారు. దాంతో పాటు ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల ల్యాక్ ఆఫ్ రోడ్ మ్యాప్ అసలు రోడ్ మ్యాపే లేకుండా వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ చేయడం వల్ల ఇలా అవుతుందని చెప్పేసి మేము కూడా బిలీవ్ చేస్తున్నాం. చాలామంది సో డిగ్రీస్ చేతిలో ఉన్న జాబ్ రాని వాళ్ళు హైదరాబాద్ లాంటి ఏరియాస్‌కొచ్చి ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ సైడ్ జాబ్స్‌కి వెళ్ళాలి అనుకుంటారు. ఇందులో చాలామందికి ఆఫ్‌లైన్‌లో నేర్చుకోవడం బెటరా? ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం బెటరా? అని చెప్పి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. సో అలాంటి వాళ్ళ కోసం ఒక సజెషన్ అండి. మీరు కనుక సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యుండి, సో ఎదుటి వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోగలిగితే గనక ఆన్‌లైన్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇన్ కేస్ మీరు డైరెక్ట్‌గా చెప్తేనే అర్థం చేసుకోగలరు. డౌట్స్ ఏమైనా వస్తే ఇమ్మీడియేట్‌గా అడిగి క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఆఫ్‌లైన్ చూజ్ చేసుకోండి.